నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏమంటే గృహాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలా, గృహానికి సంబంధించిన కొన్ని వివరాలు, శాస్త్ర వాస్తవాలని కొన్ని మీకు నేను ఈ వీడియో ద్వారా చెప్తాను. ప్రజెంట్ మనకు ఏదైతే స్థలం ఉందో, సరే ఉన్న స్థలం అయితే మీకు అనుకూలంగా ఉండే వాస్తు నిపుణులు తీసుకొని పోయి ఆ స్థలాన్ని చూపించండి. లేదు కొనుగోలు చేసే స్థలం అయితే కొనుగోలు చేయకముందే మీరు ఒకసారి చూపించి ఆ స్థలాన్ని ఇది మనకు ఉపయోగపడదా అనే కోణంలో దర్యాప్తు చేసి స్థలాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో తీసుకోవాల్సిన మెలకువలు, జాగ్రత్తలు. ప్రస్తుతానికి ఇల్లు మనం కట్టుకునే గృహం ఏదైతే ఉందో ఈ విధంగా ఉంటే దీనికి ఈ ఇంటికి ప్రహరీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రహరీ లేనిదే ఇల్లుని నిర్మించుకోవడం అనేది కష్టతరం. మనం విలేజ్ వాళ్ళు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మా స్థలం ఎంత ఉందో అంత వదలకూడదు, కట్టేయాల అనేటువంటి మాటలు చాలా నేను కూడా విన్నాను. కాకపోతే మనకు ఉన్నటువంటి స్థలంలో మనం ఎంత మటుకు ఒక 100% స్థలం ఉంటే దాంట్లో 60% మాత్రమే గృహ నిర్మాణానికి ఇది కరెక్టు. ప్రస్తుతం మనం ఇలా తీసుకుంటే చతురస్రాకారంలో స్థలాన్ని తీసుకుంటే ఈ స్థలానికి 4 వైపుల ప్రహరీ అనేది కంపల్సరీగా ఉండాలా. ప్రజెంట్ మనం గృహాన్ని నిర్మించుకునే ముందు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ మనకి ఇంటి నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందా, దీనికి ఏమైనా వీధి పోట్లు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా మంచి వాస్తు నిపుణులు తీసుకొని పోయి మీరు చూపించుకొని గృహాన్ని నిర్మించుకోండి. అలా కాకుండా నిర్మించుకుంటే కొంతకాలానికి మార్పులు చేర్పులు చేయడం, గృహాన్ని నిర్మించుకున్న ఒక 3 నెలల నుంచి 1 సంవత్సరం లోపల మనకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు మనకేదో సమస్య వచ్చినప్పుడు మన దాన్ని గృహాన్ని డెమాలిషన్ చేసి అవంతా ఆల్ట్రేషన్ పనులు చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతానికి మీరేం చేస్తారంటే స్థలాన్ని చూపించి ఈ స్థలం పనికి వస్తుందా పనదా చూసుకోండి. సరే, ఈ ఇల్లు అయితే ఈ విధంగా నిర్మించుకున్న తర్వాత దీనికి కొంతమంది అడుగుతుంటారు, మెట్లు ఎట్టు పెట్టుకోవాలా, సింహద్వారం ఏ విధంగా పెట్టుకోవాలా అనేది. సింహద్వారం మీ స్థలానికి ఎటువైపు ఖాళీ ఎక్కువ ఉంటుంది అనే దాన్ని బట్టి ఇది పడమర, దక్షిణం, ఉత్తరం, తూర్పు. ఇది ఈ మనం గృహాన్ని నిర్మించుకున్న కొలతలు తీసుకునేటప్పుడు వెనక భాగం, పడమట భాగం, దక్షిణ భాగం మినిమం 1.5 అడుగు తగ్గకుండా ప్రహరీ అనేది నిర్మించుకోవాలా. హైయెస్ట్ అంటే 4 అడుగుల కన్నా ఎక్కువ ప్రహరీ ఉండకూడదు. ఈ ప్రహరీని తీసుకొని ఇక్కడ 2 అడుగులు ఉంటే ఇక్కడ 4 అడుగులు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ 2 అడుగులు ఉంటే ఇది 4 కానీ 6 లేదా 6 కానీ మనం ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కొలతల్లో దీన్ని దక్షిణ వైపు ఉన్నటువంటి ప్లేస్ని ఈ ఉత్తరం వైపు ఉన్న ప్లేస్ కన్నా కొద్దిగా ఎక్కువగా పెట్టుకొని ఇలా పెట్టుకొని సింహద్వారం ఇక్కడ పెట్టుకొని దీనికి మెట్లు ఇక్కడ నుంచి మెట్లు తీసుకొని ఇటువైపుగా ఇది మెట్లు తీసుకొని ఇక్కడ గేటు పెట్టుకొని దీని చుట్టూ ప్రహరీ నిర్మించుకొని ఈ ప్రహరీకి కూడా గేట్ అనేది ఉత్తరం వైపు ఖాళీ ఎక్కువ ఉంటే ఉత్తరం వైపు పెట్టేసుకోండి, లేదు తూర్పు వైపు ఖాళీ ఎక్కువ ఉంటే తూర్పు వైపు గేట్ అనేది నిర్మించుకోండి. ఇలా నిర్మించుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా 100% 100కు మార్కులు వేయచ్చు. అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగానూ మీరు ముందడుగేస్తారు. అన్ని కోణాల్లోనూ మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, మీరు ఉన్నటువంటి స్థితి కన్నా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పిల్లలు కూడా బాగా చదువుకునే విధంగా ముందుకు పోతారు. దీనికి సంపు కొంతమంది అడుగుతుంటారు. సంపు ఇక్కడ నుంచి నైరుతి నుంచి ఇలా తీసుకొని వస్తే ఈ కోణం తగలకుండా ఇటువైపు కానీ సంపు అనేది నిర్మించుకోవాలి. ఈ సంపు నిర్మాణం అయిపోయిన తర్వాత సెప్టిక్ ట్యాంక్ అనేది ఈ వాయువు నుంచి 4 అడుగులు వదిలిపెట్టి ఇక్కడ నిర్మించుకోవాలి. లేదు ఆగ్నేయంగా అయితే ఈ ఆగ్నేయం నుంచి 4 అడుగులు వదిలేసి ఇక్కడ నిర్మించుకుంటే ఇది చాలా ఉత్తమం. మీకు ఇంక ముందుకు పోయే కొద్ది కూడా నేను ముందు వీడియోలో వీధి చూపులు అనేది ఏ వీధి చూపు మంచిది, ఏ వీధి చూపు చెడ్డది అనేది కూడా మీకు ముందు వీడియోలో నేను మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. మీరు ఈ విధంగా గృహాన్ని 100% నిర్మించుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్థలాన్ని ముఖ్యంగా మనకున్న స్థలంలో తూర్పు ఉత్తరం ఖాళీ ఉంచి
గృహాన్ని నిర్మించుకుంటే చాలా మంచిది. తూర్పు ఖాళీ ఉంటే ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సమాజంలో కూడా వాళ్ళకి మంచి పేరు ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది, బాగా విద్యావంతులు, మంచి గుణవంతులుగా ఉంటారు. అదే ఉత్తరం వైపు స్థలం ఖాళీ ఎక్కువ ఉంటే మన గృహంలో నిర్మించే స్త్రీలు ఆరోగ్యంగాను మంచి తెలివితేటలతోనూ బాగా అన్ని రకాలుగా, అంటే ఇంకా పిల్లలు ఉంటే పిల్లలు కూడా ఉత్తరం వైపు ఖాళీ ఉంటే చదువుకోవడానికి కూడా విద్యావంతులుగా మంచి స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థలాన్ని ఫస్ట్ చూపించుకొని ఆ స్థలం చుట్టూ ప్రహరీ తీసుకొని, ఈ ప్రహరీ దీంట్లో కూడా ఈ వీధి చూపులు ఉంటే కొన్ని వీధి చూపులు మంచిది, కొన్ని వీధి చూపులు చెడ్డవి. ఆ వీధి చూపు మంచిది ఏది చెడుది ఏది అనేది కూడా నేను మీకు ముందు వీడియోలో నేను చెప్తాను. ఇలా తీసుకొని ఇల్లు నిర్మించుకుంటే దీంట్లో ఇది ఒక బెడ్రూము, ఇది ఒక కిచెను, ఇది బెడ్రూమ్ అయింది, బెడ్రూమ్కి ఇక్కడ, కిచెన్కి ఇక్కడ, దీనికి ఈ ఈశాన్యంలో మనం ఏదైతే ప్లేస్ నిర్మిస్తామో ఆ ప్లేస్కి అంతా ఈశాన్యం. ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ ఒక కిటికీ విండో, ఈ హాల్కి దీనికి నేరుగా ఒక విండో, దీనికి నేరుగా ఒక విండో. కొంతమంది తక్కువ స్థలంలో నిర్మించుకునే వాళ్ళు ఉంటే కూడా ఈ విండోని పెట్టుకునేటువంటి పరిస్థితి లేని పక్షాన్ని కూడా ఈ సింహద్వారానికి పక్కన ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో అయితే కిటికీ అయితే ఖచ్చితం కంపల్సరీ ఉండాలా. ఈ ఈశాన్యంలో కిటికీ అనేది ఉండడం వల్ల ఎవరంటే మన ఆ ఇంట్లో నివసించే మగవాళ్ళు అనేటువంటి వాళ్ళు మూర్ఖంగా లేకుండా చాలా తెలివిగా ఉంటారు. కిటికీ అయితే కంపల్సరీ ఇక్కడ పెట్టాలి. కొంతమంది ఇంకొక డౌట్, చాలా మంది అడుగుతుంటారు, నాన్న మీరు అన్ని సరిసంఖ్య పెట్టాలి కదా, బేస్ సంఖ్య పెట్టకూడదు కదా అంటారు. బేస్ సంఖ్య పెట్టాలా, సరి సంఖ్య పెట్టాలా, మాకు ఆయం ఇంత వచ్చింది, ఇంత కొలతలు వచ్చింది, అదంతా పోయిందండి. గతం గత ఇప్పుడు అనేది ఏమంటే 4 మూలలు తగ్గిపోకుండా కరెక్ట్గా గృహాన్ని నిర్మించుకోవడమే వాస్తు. ముఖ్యంగా ఏ మూల కానీ పెరిగిపోకూడదు, ఏ మూల తగ్గిపోకూడదు. 4 మూలలు కరెక్ట్గా మనం ఇది దిక్చూసి ఉండే 90 degrees ఉండే విధంగా నిర్మించుకొని మూల కొలతలు ఖచ్చితంగా ఉండాలా. ఇది కొంత ఈశాన్యం అనేది కొంత పెంచుతామే కానీ ఎక్కువ అనేది పెంచేదంటూ ఉండదు. స్థలం అన్ని రకాలకు పనికి వస్తుందా లేదా చూసుకొని మినిమం ఒక 7 చదరాలు, 8 చదరాలకు 7 చదరాలకు అటు ఇటు ఉండేటువంటి స్థలంలో మీరు గృహాన్ని నిర్మించుకోండి. ఒక బెడ్రూము, ఒక కిచెను, ఒక హాలు, ఇక్కడ ఒక పూజ రూమ్ నిర్మించుకునే విధంగా చిన్న స్థాయి వాళ్ళైనా కూడా ఇంత మటుకు ఇల్లు నిర్మించుకోవాలా. ఈ తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం అనేటువంటి ప్లేసులు మినిమం 1.5 నుంచి 2 కానీ 2.5 అడుగులు కానీ ఖాళీ వదులుకొని మొత్తం ఇల్లు కట్టేయకూడదు. మనకున్న స్థలం ఏదైతే ఉందో దాంట్లో 60% ఇల్లు కట్టుకొని ఒక 20% ఇటు వదులుకొని ఒక 5% ఇటువైపు వదులుకొని గృహాన్ని అయితే నిర్మించుకోవాలి. ఈ ప్రహరీ వేసుకున్న తర్వాత ఈ కొలత ఎక్కడ తగ్గిపోకుండా కరెక్ట్గా ఉండాలా. కరెక్ట్గా ఉండి కరెక్ట్గా కొలతలతో నిర్మించుకుంటే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. మీరు అన్ని రకాల ముందు పోయే అవకాశం ఉంటుంది. ఈ ఆయాలు, ఇంచులు ఇవన్నీ నమ్మద్దండి. ఇవన్నీ అవంతా తాత్కాలికంగా చెప్పే మాటలే కానీ మనకు వాస్తు అనేది 4 మూలలు తగ్గిపోకుండా ఉండాలా. మినిమం ఇంత ఇల్లు ఉండాలా, ఇంత స్థలం కంపల్సరీగా ఉండాలా. మీరు 2 గదులు కూడా నిర్మించుకోండి. ఆ 2 గదులకి పడమర వైపు ఖాళీ ఉండాలా, దక్షిణ వైపు ఖాళీ ఉండాలా, తూర్పు ఉత్తరం వైపు ఖాళీ ఉండే విధంగా మీరు నిర్మించుకోండి. మీరు అన్ని రకాలుగా బాగుంటారు. ఇంకా ఈ వీడియోలో నేను సాధ్యమైనంత వరకు ఈ స్థలం ఎలా తీసుకోవాలా, ఎలా గృహాన్ని నిర్మించుకోవాలనేటువంటి విషయాలన్నీ మీకు చెప్పినాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా మీరు ముందుకు వచ్చే వీడియోలో మీరు కామెంట్ చేయండి. దానికి కూడా నేను పూర్తి సమాధానం చెప్తాను. కిటికీలు గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ కిటికీలు అనేటువంటివి సరి సంఖ్య పెట్టాలా, బేస్ సంఖ్య పెట్టాలా అనేటువంటిది ఎక్కడా లేదు. కాకపోతే మన సృష్టికర్త బ్రహ్మ ఒకరు, త్రిమూర్తులు 3, పంచపాండవులు 5 మంది, ఇంద్రధనుసులో రంగులు 7, మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి కొండలు కూడా 7, నవగ్రహాలు 9. మన సృష్టికే లేదు ఇన్ని సరి సంఖ్య ఉండేటివన్నీ. ఎక్కడన్నా కొంత గొప్పగా ఉన్నాయంటే ఇవన్నీ ఎక్కడ లేదు. కాకపోతే సరి సంఖ్య పెట్టాలి, బేస్ సంఖ్య పెట్టాలి, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు నమ్మద్దండి. మీరు ఈ విధంగా ఇంటిని నిర్మించుకోండి. మీరు అన్ని రకాలుగా ముందుకు పోతారు. మీరు అష్టైశ్వర్య భోగభాగాలతో సిరి సంపదలతో ఉంటారని కోరుకుంటూ ఆశిస్తూ, మీకు ముందు వీడియోలో నేను వీధి చూపుల గురించి కూడా చెప్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ అడగచ్చు. మా మొబైల్ నెంబర్ కూడా మేము ఈ వీడియోలో నేను దాన్ని అప్లై చేస్తాను. మీరు ఏదైనా సందేహం ఉంటే మీరు తిరిగి మాకు కాల్ చేయొచ్చు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.